ఆకాష్ ఐఐటి జేఈ కోచింగ్ విజయవాడ గురించి మనం మాట్లాడుకుందాము. సో ఇంటర్ ప్లస్ జేఈ అయితే ఉంది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ మనము జాయిన్ అవ్వచ్చా లేదా అనేది కూడా ఒక ఓవర్ అనేది చూద్దాము. ఈ ఆకాష్ అనేది ఢిల్లీకి సంబంధించిన ఇన్స్టిట్యూట్ అండ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియాలో చూసుకున్నా కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని చెప్పడానికి, టాప్ 15 ఇన్ విజయవాడ అని చెప్పడానికి ఎటువంటి అతిశక్తి లేదు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ బ్యాచ్ సైజ్ వచ్చేసి 45 ఉంటుంది, లిమిటెడ్ బ్యాచ్ సైజ్ ఉంటుంది, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉంటాయి అండ్ మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు స్టడీ అవర్స్ కానీ క్లాసెస్ కానీ సో అంతా సూపర్విజన్లో జరుగుతూ ఉంటుంది. దీంతోపాటు మెటీరియల్స్, యూనిఫాము విచ్ ఇంక్లూడ్స్ ఫీ ఉంటుంది. తర్వాత హోమ్లీ ఫుడ్, హాస్టల్ రూమ్లో కూడా ఓన్లీ 3 మెంబర్సే ఉంటారు అండ్ ఏసీ నాన్ ఏసీ రెండు కూడా ఉంటాయి. దీంతోపాటు ఫీ చూసుకుంటే దాదాపు 5 లక్షల ఫీజు. సో అయితే ఇక్కడ ఇంతవరకు ఓకే, కానీ కొన్ని విషయాలు మనం క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు అన్నారు. మరి మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు అంటే వీళ్ళకి దాని మధ్యలో ప్లే టైం ఉంటుందా లేదా, ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, అట్లీస్ట్ చాలా ఇంపార్టెంట్ ఇది. తర్వాత వచ్చేసి వీళ్ళకి కొంచెం ఆహ్లాదకరమైన వాతావరణం, అంటే జైళ్ళలో వేసి లోపలే అంతా కాకుండా కొంచెం ఓపెన్ స్పేస్, ప్లే గ్రౌండ్ ఉందా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ తెలుసుకోవాలి. ఎందుకు అంటే చాలా ఉదంతాలు అయితే మనం చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి ఎన్ని ఉదంతాలు చూస్తూ ఉన్నామంటే మనం చూస్తూనే ఉన్నాం. ఆ ప్రెజర్ని, అంటే జైలులో బంధించేసి ఆ ప్రెజర్ని కాకుండా కొంచెం ఇంకొక విషయం ప్రతి పేరెంట్కి ఆలోచించేది ఏంటి అంటే, యాక్చువల్ 4.5 లక్షల నుంచి 5 లక్షల వరకు ఉంది. జేఈ అడ్వాన్స్ అది చూసుకుంటే 5 లక్షల దాకా, ఇంటర్ ప్లస్ ఎంసెట్ ప్లస్ ఇలా చూసుకుంటే 4,50,000 దాకా ఉంది. సో ఇక్కడ విషయం ఏంటి అంటే, మనం 4 లక్షలు కట్టేసాము, 5 లక్షలు కట్టేసాము. జనరల్గా ఏంటంటే చాలా వరకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, మిడిల్ క్లాస్ పేరెంట్స్ ఎలా ఉంటారంటే, అరే నీకు 4 లక్షలు కట్టాను, నువ్వు ఖచ్చితంగా చదవాల్సిందే, ఖచ్చితంగా చదివి నువ్వు జేఈ ర్యాంక్ రావాల్సిందే, లేకపోతే నీ మొహాన 4 లక్షలు వేసాను నేను, నీ మొహాన 5 లక్షలు ఖర్చు పెట్టాను, నీవు అట్లా మాట్లాడద్దు. బేసికల్లీ ఏంటి అంటే స్టూడెంట్ ఎంత క్యాపబిలిటీ ఉంటే అంతే చదువుతాడు. గుర్తుపెట్టుకోండి, బాగా మార్కులు వచ్చి ఐఐటి కాలేజ్ లాంటి సీట్లో వస్తేనే అలా పిల్లోడు భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని మాత్రం అసలు అనుకోవద్దండి. సో డెఫినెట్లీ ఇంకో విషయం చెప్తున్నా, నేను నార్మల్ ఒక చిన్న కాలేజ్ నుంచి చదివినవాడిని. ఇప్పుడు నాకు ఒక పెద్ద సిస్టమ్ ఉంది. ఈ 2 తెలుగు స్టేట్స్లో ఈ యూపీఎస్సీ, ఐఏఎస్, ఐపీఎస్ కోచింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ని నేను మార్పు తీసుకెళ్ళరాగలిగేంత శక్తిగా నేను తయారయ్యాను. అది నేను చిన్న కాలేజ్ నుంచి వచ్చినండి. అండ్ ఇప్పుడు నాకు సంబంధించి మన రెవెన్యూ చూసుకున్నా, మన ఇండియా లెవెల్లో చూసుకున్నా కానీ యూపీఎస్సీ కోచింగ్ కానీ, సాఫ్ట్వేర్ కోచింగ్ కానీ నాదైన ముద్ర వేశాను. ఒక సివైసీ అనేది ఒక పెద్ద సిస్టమ్ నెట్వర్క్ అనేది మన దగ్గర ఉంది ఇప్పుడు. సో ఇదంతా వచ్చింది నేను చిన్న కాలేజ్ నుంచి వచ్చినండి. వేరే ఐఐటి నుంచి వచ్చిన వాళ్ళతో కూడా నేను కలిసి పనిచేస్తూ ఉన్నాను యాజ్ ఏ బిజినెస్ వర్కింగ్ పార్ట్నర్ లాగా. అంటే వాళ్ళు కూడా మనం దిశానిర్దేశం అంత స్థాయికి నేను వెళ్ళగలిగాను. ఇదంతా నేను ఎందుకు చెప్తానంటే నా గొప్ప గురించి కాదు, నేను ఒక చిన్న కాలేజ్ నుంచి వచ్చానని చెప్పడానికి. నాకు ఎంసెట్లో చాలా బేసిక్ మార్క్స్ వచ్చాయి. నాకు వచ్చిన మార్క్స్కి మెకానికల్ ఇంజనీరింగ్ నేను కంప్లీట్ చేశాను. కానీ తర్వాత నాకు లైఫ్ అంటే ఏందో తెలిసింది. దానికోసం నేను చాలా కష్టపడ్డా. ప్రతి ఒక్క పేరెంట్స్, ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ పేరెంట్స్, మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, మీరు 4 లక్షలు ఖర్చు పెట్టారు కాబట్టి, 5 లక్షలు ఖర్చు పెట్టారు కాబట్టి మీరు పిల్లల్ని ప్రెషరైజ్ చేయొద్దు. వీళ్ళకి ఫస్ట్ లైఫ్ అనేది ఇంపార్టెంట్. ఆ జీవితాన్ని తనువు చాలించేలాగా మన బిహేవియర్ అనేది ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. డబ్బులు పెట్టారు ఓకే, అయితే అవుతుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు 5 లక్షలు కడుతున్నారు, 5 లక్షలు కట్టి బాండ్ రాసియండి. జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి నీట్లో ఐఐటీలో కోచింగ్ వస్తుంది, లేకపోతే నీట్లో మంచి కాలేజీలో సీట్ వస్తుందని రాసియమని చెప్పండి. అసలు ఎవరో ఎందుకు, మీరే ఒక పని చేస్తూ ఉన్నారు. ఆ పనిలో మీకంటే ఉన్నతమైన శిఖరాల్లో ఉండేవాళ్ళు లేరంటారా? సో ఇది ఒకసారి ఆలోచించండి. దీంతోపాటు ఇప్పుడు ఆకాష్ ఐఐటి జేఈ కోచింగ్ ఇన్ విజయవాడ జాయిన్ అయినప్పుడు కొన్ని విషయాలు క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లే టైం ఉందా లేదా, తర్వాత వచ్చేసి క్లాసెస్ ఫ్యాకల్టీస్ ఐఐటియన్స్ వస్తున్నారా, లేకపోతే నార్మల్ ఇంటర్ ఫ్యాకల్టీ ఎవరో ఒకరితో చెప్పిస్తూ ఉన్నారా, అది కూడా చాలా ఇంపార్టెంట్. డౌట్స్ క్లియరెన్స్కి జేఎల్స్ అని చెప్పి సబ్జెక్ట్ రానోళ్ళు పెడుతున్నారా, లేకపోతే అప్పుడు కూడా ఐఐటియన్స్ ఉన్నారా లేదా, ఐఐటియన్స్ మంచి ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఆ డౌట్స్ క్లియరెన్స్ టైంలో కూడా ఉన్నారా లేదా, అండ్ పర్సనల్ కేర్ ఉంటుందా లేదా. తర్వాత జనరల్గా ఏంటి అంటే ఇంటర్కి ఇంపార్టెన్స్ ఉందా లేదా. ఎందుకంటే కొన్ని కాలేజెస్లో కేవలం జేఈ నీట్ ఇది కాకుండా ఐఐటి కాకుండా కొన్ని కాలేజెస్, పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో ఇంటర్ మార్క్స్ బేసిస్లో కూడా సీట్లు వస్తాయి. సో డెఫినెట్లీ అందుకని మీరు ఏంటి అంటే ఇంటర్ కూడా ఈక్వల్ ప్రయారిటీ ఉందా లేదని క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు డబ్బులు కొట్టక ముందు ఒకలాగా, కట్టిన తర్వాత ఒకలాగా ఉంటాయి కొన్ని ఇన్స్టిట్యూషన్స్. సో అంటే కట్టేటప్పుడు లేకపోతే మన పేరెంట్స్ వెళ్ళి జాయిన్ చేసేటప్పుడు ఫుడ్ కానీ అట్మాస్ఫియర్ ఒకలా ఉంటుంది, తర్వాత ఒకలా, అట్లా కాకుండా త్రూ అవుట్ ద ఇయర్ అక్కడ ప్రాపర్గా ఉందా లేదా అనేది కోఆర్డినేషన్, ఎస్పెషల్లీ కోఆర్డినేషన్ కూడా ఉందా లేదా ఇంటర్ కాలేజ్కి జేఈ కాలేజ్కి అనేది ఖచ్చితంగా క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ఇది ప్రతి ఒక్కటి క్రాస్ వెరిఫై చేసుకొని ప్రీవియస్ స్టూడెంట్స్తో కూడా మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. దాన్ని బట్టి మీరు కరెక్ట్గా తీసుకోండి. ఎందుకంటే దాదాపు 5 లక్షలు అంటే విచ్ ఇస్ వెరీ బిగ్ అమౌంట్. మీకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి 5 లక్షలు పే చేసి జాయిన్ చేయించడం అంటే
సంవత్సరానికి 2.5 లక్షలు అంటే చాలా ఎక్కువ. ఇన్ఫ్యాక్ట్ నా మొత్తం చదువు కూడా దాదాపు ₹1,00,000 అయిపోయింది. మొత్తం ఎంటైర్ స్టడీ. సరే అప్పుడు రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు. పేరెంట్స్కి నేను అందరూ ఒకటే చెప్తా ఉన్నా, మన కెపాసిటీకి మించి ఎప్పుడు పిల్లల్ని చదివించకూడదు. చాలా ఓపెన్గా చెప్తా ఉన్నా. మన కెపాసిటీకి మించి పిల్లల్ని చదివించాలి అనే ఆలోచన మాత్రం తప్పు. పెద్ద పెద్ద కాలేజీలో చదివితేనే సీట్ వస్తేనే లైఫ్ బాగుంటుంది అనేది అబద్ధం. వాస్తవం, కొంతవరకు వాస్తవం అయినప్పటికీ దాన్ని ప్రయారిటీ బేసిస్లో పిల్లల్ని ప్రెజరైజ్ చేయొద్దు. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. డెఫినెట్లీ బతకలేకుండా పోరు కదా, మనం ప్రెజర్ చేసి కొంతమంది తను చాలిస్తూ ఉన్నారు పిల్లలు. సో ఇది మీరు అర్థం చేసుకోండి. ఎవరైనా బతకలేకుండా పోరు, వాళ్ళు రాత ఎట్లా ఉంటే అట్లా చేస్తారు. కాదు, మనం మోటివేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అరే నువ్వు బాగా చదివితే మంచి కాలేజీ సీట్ వస్తే మంచి లైఫ్ బాగుంటుందిరా, ఈ విధంగా మోటివేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో దయచేసి ప్రతి పేరెంట్స్కి నేను ఇదే కోరుకుంటా ఉండేది. సో బెస్ట్ అనేది మీరు ఎత్తుక్కొని మీరు ప్రాపర్ గ్రౌండ్ వర్క్ చేయండి, స్టూడెంట్స్తో మాట్లాడండి, ప్రీవ్యూ ఎక్కడ జాయిన్ చేసినా అక్కడి నుంచి ర్యాంక్స్ వస్తున్నాయో లేదో తెలుసుకోండి. ఇవన్నీ తెలుసుకొని మీరు డెసిషన్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.